వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ బార్డర్లో ఏం జరుగుతోంది, బంగ్లాదేశ్లో గ్రూపులు ఏం చేస్తున్నాయి, ఒక్కసారి ఈ వీడియోలో గనక తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. ఎందుకు మన భారతదేశానికి బీజేపీ పార్టీ అవసరం ఉందో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ముందుగా మీకు ఒక సరదా ప్రశ్న వేస్తాను. బెంగాలీ దుర్గ చేతిలో ఢిల్లీ మహిషాసురుడు చిత్తూ. 1000 మంది మోదీలు దండెత్తినా దీదీని ఏమీ చేయలేరు అని 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఒక తెలుగు నాయకుడు ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడనమాట. 2021లో మమతా బెనర్జీ గెలిచినప్పుడు బెంగాల్ దుర్గ చేతిలో ఢిల్లీ మహిషాసురుడు చిత్తు అని చెప్పి మోదీ గారిని మహిషాసురుడితో పోలుస్తూ మమతా బెనర్జీని దుర్గామాతతో పోలుస్తూ మాట్లాడాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక తెలుగు నాయకుడు. ఆయన ఎవరో చెప్పుకోండి చూద్దాం. కామెంట్ సెక్షన్లో రాయండి ఎంతమందికి గుర్తుందో. అప్పుడప్పుడు ఇలాంటి సరదా క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి మా దగ్గర. మరో విషయం, వీడియో ఓపెన్ చేసి చేయగానే నమ్మకంగా లైక్ కొట్టి మరి ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు ధైర్యంగా, నిర్భయంగా, నిర్ద్వంద్వంగా రాసి పంచుకుంటూ ఉన్నారో వాళ్లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. బంగ్లాదేశ్ లో ఉండే రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ అన్నమాట. ఏంది వీళ్ళ బాధ అంటే, వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపి మాకు కావాల్సినట్టు మమతా బెనర్జీని గద్దెనెక్కించండి. నరేంద్ర మోదీ, నువ్వు గనక మమతా బెనర్జీని గద్దెనెక్కించకపోతే వెస్ట్ బెంగాల్లో మేము భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేసి పారేస్తాం అని చెప్పి రంకెలేస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఢాకాలోని ప్రధాన రహదారుల గుండా చాలా పెద్ద ఎత్తున ఒక ప్రొసెషన్ లాంటిది తీశారు. ఒక్కొక్కడు ఆ రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, భారతీయ జనతా పార్టీ గెలిచింది వెస్ట్ బెంగాల్లో, గెలవకూడదు. మేం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మర్యాదగా సువేందు అధికారిని గద్దె దింపండి, మర్యాదగా మమతా బెనర్జీని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టండి. ఇది మేం చేస్తున్న డిమాండ్. మర్యాదగా ఈ పని చేస్తారా చేయరా, లేకపోతే మేము ఊరుకోం. అంతేకాదు, ఇస్లాం మతం అనేది శాంతి మతం. మాలాంటి శాంతి మతస్థుల జోలికొస్తే ఒక్కొక్కడిని ముక్కలు చేస్తాం. అలాగే భారతదేశం లోపలికి మేమందరం చొచ్చుకొని వచ్చి ముక్కలు చేసేస్తాం. 25 కోట్ల మంది ముస్లిమ్స్ బంగ్లాదేశ్లో ఉన్నారు. వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ మొత్తం ఆ ఏరియాస్ లోపలికి మొత్తం వచ్చేస్తాం. మేమందరము మీ దేశాన్ని ముక్కలు చేస్తాం. మర్యాదగా వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారిని దింపి మమతా బెనర్జీని గద్దెనెక్కిస్తారా, ఎక్కించరా? నరేంద్ర మోదీ, ఏంది నువ్వు బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ బార్డర్లో ముళ్ళ కంచె వేస్తున్నావంట, ఫెన్స్ వేయిస్తున్నావంట. ఆ ముళ్ళ కంచెలు మమ్మల్ని ఆపలేవు. మేము మీ దేశం లోపలికి వచ్చేస్తాం, చొచ్చుకొస్తాం. మర్యాదగా మమతా బెనర్జీని గదినెక్కిస్తావా, ఎక్కించవా? ఇదన్నమాట వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. బంగ్లాదేశ్లో ధర్నాలు, నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ర్యాలీలు. ఎందుకని? టీఎంసీ ఓడిపోయింది కాబట్టి. జస్ట్ అండి ఒక 12 అవర్స్ క్రితం మనం ఈ వీడియో మాట్లాడుతున్న టైంకి కమలాసాగర్ వర్సెస్ పథారియా ద్వార్. ఏంటంటే, మన భారతదేశం లోపల కమలాసాగర్ అనే ప్లేసు, బంగ్లాదేశ్లో పథారియా ద్వార్ అనే ప్లేస్ ఉంటుంది. అంటే బార్డర్కు అటువైపు పథారియా ద్వార్, ఇటువైపు కమలాసాగర్ ఉంటుంది. మధ్యలో 0 పాయింట్ అని చెప్పి అంటారు. ఆ 0 పాయింట్ ఏరియాలో భారత బిఎస్ఎఫ్ వాళ్ళ అంటే ఆర్మీ వాళ్ళ కనుగప్పి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న 14 మంది స్మగ్లర్స్ మీద బిఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. అందులో 2 మరణించారు. ఒకడు దాదాపు 56-57 ఇయర్స్ ఏజ్ ఉన్న నబీర్ హుస్సేన్ వాడి పేరు. ఇంకోడు 20sలో ఉన్నాడు, వాడి పేరు నూర్ సలీం. వాళ్ళిద్దరూ అక్కడికక్కడే అవుట్ అనమాట, పైకి పోయారు. మిగతా వాళ్ళందరూ అటు ఇటు చెల్లా చెదరయ్యారు. అక్కడే బుషెస్ అవి ఉంటే పొదలు, వాటి వెనక రాళ్ల వెనక దాక్కొని మన బిఎస్ఎఫ్ జవాన్ల మీద రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి మన బిఎస్ఎఫ్ వాళ్ళ దెబ్బకు మిగతా వాళ్ళందరూ వెనక్కి పారిపోయారు. అంటే జస్ట్ ఒక 12 అవర్స్ క్రితం జరిగినటువంటి సంఘటన. ఇక బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ బార్డర్లో ముళ్ళ కంచె వేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి కదా. అమిత్ షా గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఆయన మాట ఇచ్చినట్టు 45 డేస్లో బిఎస్ఎఫ్ వాళ్లకు కావాల్సినటువంటి ల్యాండ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నుంచి అక్వైర్ చేసేస్తాము, ఆ ప్రాసెస్ మొత్తం ఫినిష్ చేస్తాము. అక్కడ ఎవరన్నా అంటే రైతులు ఉంటే, రైతుల ల్యాండ్స్ ఉంటే వాళ్ళకు వేరే దగ్గర ల్యాండ్ ఇమీడియట్గా చూపించడము, సిగ్నేచర్స్ పెట్టించడం వాళ్ళతో. అలాగే ఇళ్ళు ఎవరైనా ఉంటే అవి మొత్తం బిఎస్ఎఫ్ వాళ్ళ చేతుల లోపలికి వచ్చేలా చేయడము, కేంద్ర ప్రభుత్వం చేతుల లోపలికి వచ్చేలా చేయడము. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుంది కదండి. ఏం చిన్న చితక ఏరియా కాదు అది. ఎన్ని వందల కిలోమీటర్లు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అన్ని వందల కిలోమీటర్ల ఏరియా
ల్యాండ్, ఆ లైన్ మొత్తం 45 డేస్లో బీఎస్ఎఫ్ వాళ్ళ చేతుల లోపలికి రావాలంటే చాలామంది ప్రభుత్వాధికారులు, కేంద్ర ప్రభుత్వాధికారులు, రాష్ట్ర ప్రభుత్వాధికారులు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది నిరంతరం, చిన్న ఇష్యూ కూడా రాకుండా. సో ఆ పని మీద ఉన్నారు. ఎక్కడెక్కడైతే ఆ పని ఫినిష్ అవుతూ వస్తోందో ఇమ్మీడియట్గా ఫెన్సింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతోంది. ఆల్రెడీ ఫెన్సింగ్కు కావాల్సినటువంటివన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తూ ఉన్నారు, సిద్ధమవుతోంది. ఇదంతా చూస్తుంటే బంగ్లాదేశ్లో ఉండే చొరబాటుదారుల గుండెల్లో గుబులు పుడుతోంది. ముఖ్యంగా రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ యొక్క గుండెల్లో గుబులు పుడుతోంది. ఎందుకంటే వాళ్ళలో చాలామంది మన భారతదేశం లోపలికి చొరబాటుదారులను పంపించాలి అని చెప్పి రకరకాల ప్లాన్లు వేసుకొని ఉన్నారు. బీజేపీ గెలిచేసరికి ఇప్పుడు సాధ్యపడడం లేదు, అందుకని చెప్పి రచ్చరచ్చ చేస్తున్నారు. ఒకసారి ఈ న్యూస్ పేపర్ కటింగ్ చూడండి. జస్ట్ 16 hours క్రితం వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. బంగ్లాదేశ్ నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి స్టేట్మెంట్. బంగ్లాదేశ్ యొక్క విదేశాంగ శాఖ సలహాదారు ఎంహెచ్ కబీర్ అని చెప్పి పిలుస్తారు ఆయన ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ గురించి మాట్లాడుతూ, వెస్ట్ బెంగాల్లో కొత్త ప్రభుత్వం చేసినటువంటి ఎన్నికల వాగ్దానాలను మేము గమనిస్తున్నాం. భారత అంతర్గత రాజకీయాల్లో మేము జోక్యం చేసుకోవాలి అని చెప్పి మేము అనుకోవడం లేదు. అయితే మా దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. తమ సంబంధాలు డైరెక్ట్గా భారత కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటాయి, రాష్ట్రాలతో తమకు సంబంధం లేదు. అయితే ఈ కంచెలు గించెలు అవన్నీ ఏమి మమ్మల్ని ఆపవు, మాకేమి పెద్ద సమస్య వచ్చేది ఏం లేదు. ఇట్లా ఈయన మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడనమాట. మరోపక్క బంగ్లాదేశ్లో పార్లమెంట్ సెషన్స్లో ఎంపీస్, ముఖ్యంగా ఆ ఎంపీస్లో కూడా అధికార పార్టీ ఎంపీస్, విపక్ష పార్టీ ఎంపీస్ అని కాదు, మధ్యలో కొంతమంది ఉంటారు. తెలుసు కదా, మన భారతదేశంలో కనుక కమ్యూనిస్ట్ ఎంపీలు, ఎంఐఎం ఎంపీలు ఇలా కొంతమంది ఉంటారు కదా. అలా బంగ్లాదేశ్లో ఈ జమైతే ఇస్లాంకి సంబంధించినటువంటి ఎంపీస్ ఉన్నారు. ఆ ఎంపీస్ వాళ్ళ పార్లమెంట్లో స్టేట్మెంట్స్ ఏంటంటే, ఎలాగైనా సరే టీఎంసీని అంటే మమతా బెనర్జీని గద్దెనెక్కించాలి, సువేందు అధికారిని దింపాలి, ఆ బార్డర్లో ఫెన్సింగ్ గిన్సింగ్ అవన్నీ చేస్తున్నారు కదా అవన్నీ ఆపేయాలి, ఇట్లా డైరెక్ట్ వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఇవన్నీ అండి అసలు విస్తృతంగా ఒక చర్చ అనేది జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ఆ బార్డర్లో కుట్ర కూడా చేస్తూ ఉన్నారు. చాలా మంది చొరబాటుదారులను మన భారతదేశం లోపలికి ప్రవేశపెట్టాలి అని చెప్పి అనుకునేవాళ్ళు ఏమంటున్నారంటే, నెక్స్ట్ మేము ఇంకా రచ్చరచ్చ చేస్తాము, దొమ్మీలు చేస్తాము ఆ బార్డర్లో. అంటే 1000 మందో 2000 మందో వచ్చి పడి బార్డర్లో ఉండే గ్రామాల మీద పడి దొమ్మీలు చేయడం, అంటే అక్కడ ఉండే పశువులను ఎత్తుకుపోవడము, వస్తువులు ఎత్తుకుపోవడము, ఇళ్లను లూటీ చేయడము, అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేయడము, ఇవన్నీ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు, అరాచకాలు చేస్తామంటూ ఉన్నారు. అయితే మరోపక్క మరికొంతమంది అక్కడి నుంచి మేము కాల్పులు జరుపుతాము, అవన్నీ చేస్తాము బార్డర్లో ఉండే గ్రామాల మీద అని చెప్పి కొంతమంది, మరికొంతమంది ఏమో బాంబులు విసురుతామని చెప్పి భయపెడుతున్నారు. అంతెందుకండి, టీఎంసీ వాళ్ళు కూడా ఉంటారు కదా బార్డర్ గ్రామాలలో, వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర బాంబులు రికవర్ చేస్తూ ఉన్నారు బీఎస్ఎఫ్ వాళ్ళు, అలాగే వెస్ట్ బెంగాల్ పోలీసులు. లాస్ట్ 2 to 3 డేస్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే స్మగ్లర్స్ కోసం చాలా టన్నెల్స్ ఆల్రెడీ వాళ్ళు తవ్వి పెట్టుకొని ఉన్నారు బంగ్లాదేశ్ వైపు నుంచి. ఇప్పుడు గోవులను అక్రమంగా తీసుకెళ్ళాలి అన్నా, గోమాంసం అక్రమంగా ఎగుమతి చేయాలి అన్నా, మాదక ద్రవ్యాలు అక్రమంగా భారతదేశం లోపలికి తీసుకురావాలి అని చెప్పి అన్నా, మందులు అక్రమంగా మన భారతదేశం నుంచి అవతల వైపుకు స్మగుల్ చేసి తీసుకెళ్ళాలి అన్నా, లేదు బంగ్లాదేశ్ వైపు నుంచి తప్పుడు మందులు అంటే నకిలీ మందులు మన భారతదేశం లోపలికి ప్రవేశపెట్టాలి అన్నా, ఇంకా నకిలీ ఆయుధాలు లేదు లోకల్ మేడ్ ఆయుధాలు ఉంటాయి కదా బంగ్లాదేశ్లో, అవన్నీ మన భారతదేశం లోపలికి ప్రవేశపెట్టాలి అన్నా, అంతకుమించి చొరబాటుదారులను మన భారతదేశం లోపలికి ప్రవేశపెట్టాలన్నా, కొన్ని 100 టన్నెల్స్ రకరకాల ప్రాంతాలలో ఉన్నాయి, అండర్ గ్రౌండ్ నుంచి రకరకాల మార్గాలు ఉన్నాయి. వాటన్నింటి మీద బీఎస్ఎఫ్ ఇప్పుడు దృష్టి పెడుతోంది సీరియస్గా. దెబ్బకు బంగ్లాదేశ్లో గజగజ వణుకుడు ప్రారంభమయ్యింది. ఆ వణుకుడు ఏం చేయాలో అర్థం కాక ఇట్లా రివర్స్లో బంగ్లాదేశ్లో ర్యాలీలు తీస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ర్యాలీలు తీయడం వల్ల నరేంద్ర మోదీ గారికి వచ్చిన నష్టం ఏం లేదు, సువేందు అధికారికి డైరెక్ట్గా వచ్చిన నష్టం లేదు. కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా అక్కడ వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర ఆ ఏరియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ను రెచ్చగొట్టి, చూసారా మోదీ, ఈ సువేందు అధికారి, హిమంత బిస్వా వీళ్ళందరూ వచ్చేసరికి మనకు ప్రాబ్లం అవుతోంది, మన ముస్లింలకు ఏదో ప్రాబ్లం అవుతోంది అన్న ఒక ఫాల్స్ నేరేటివ్ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దట్ మన భారతదేశంలో ఉండే ముస్లిమ్స్ని రెచ్చగొట్టే ప్రయత్నం. ఆబ్వియస్గా మన భారతదేశంలో చాలామంది ముస్లిమ్స్ కాంగ్రెస్ వైపు ఉంటారు, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తారు అనే విషయం తెలిసిందే. ఎగ్జాంపుల్, లేటెస్ట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి వచ్చినటువంటి 2 సీట్లు కూడా ముస్లిమ్సే గెలిచారు. ఒక్క హిందూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు గెలవలేదు మన వెస్ట్ బెంగాల్లో. అస్సాంలో గెలిచినటువంటి 19 ఎమ్మెల్యే సీట్లలో కాంగ్రెస్ పార్టీ 18 ముస్లిం ఎమ్మెల్యేలు 18 మంది గెలిచారు.
ఒకే ఒక్కడు హిందూ గెలిచాడు. అంటే అస్సాంలో పరిస్థితి చెప్తున్నాను. సో వీళ్ళందరూ అండి బీజేపీకి కాన్స్టెంట్గా వ్యతిరేకంగా మాట్లాడుతూ, వ్యతిరేకంగా నరేంద్ర మోదీ గారికి న్యూస్ రాయిస్తూ న్యూస్లో ఉండేలా చూసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ ఎలాగైనా సరే సువేందు అధికారికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఎస్ఎఫ్ నిఘా అయితే క్రమక్రమంగా పెరుగుతోందండి బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ బార్డర్ లోపల. ఆలోచించండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, బెంగాల్ సీఎం సువేందు అధికారి గారిని బెదిరిస్తూ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన మమతా బెనర్జీని తిరిగి కుర్చీలో కూర్చోబెట్టకపోతే భారత్పై రకరకాలుగా దాడి చేస్తాము అని చెప్పి బంగ్లాదేశ్ ఇస్లామీ ఆందోళనకు చెందినటువంటి ఆ నీచులు మొరుగుతూ ఉన్నారు. గోధుమ పిండి కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, కానీ భారతదేశం యొక్క అంతు తేలుస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు ఆ నీచులు. అంటే ఆపరేషన్ సింధూర్ తాలూకు ప్రభావము ఏ రేంజ్లో ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ జరిగింది పాకిస్తాన్ మీద అయినప్పటికీ బంగ్లాదేశ్ వాళ్ళకు కూడా చాలా అంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రకరకాల గ్రూపులకు రకరకాలుగా ఒళ్ళు మంట మండిపోతోంది. ఏం చేయాలి భారతదేశాన్ని అర్థం కావట్లేదు. డైరెక్ట్గా ఎదుర్కోలేరు కాబట్టి ఇండైరెక్ట్గా చొరబాటుదారులను ప్రవేశపెట్టడము, నకిలీ ఆయుధాలు ప్రవేశపెట్టడము, గోమాంసము, ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ ఉన్నంత వరకు వాళ్ళ ఆటలు ఫుల్గా సాగాయి. త్రిపురలో, అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు, అంటే త్రిపురలో కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది. వాళ్ళ ఆటలు బాగా సాగుతూ వచ్చాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఏమైపోయిందంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో ల్యాండ్ లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ మ్యాప్ కనుక మీరు తీసుకొని చూస్తే చుట్టుపక్కల మొత్తం ముస్లిం దేశాలే ఉంటాయి, మధ్యలో ఇజ్రాయెల్ ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ చాలా శక్తివంతమైనటువంటి దేశము, న్యాయం కోసం పోరాటం చేస్తుంది మనకు తెలుసు. అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఊహించండి. బంగ్లాదేశ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటంటే చుట్టుపక్కల మొత్తం అండి ఒక నెక్లెస్ రోడ్ టైప్లో, మన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ కంటే మీరు ముంబైలో చూడాలి, అదిరిపోద్ది నెక్లెస్ రోడ్, అది సముద్ర తీరం వెంట. సో ఆ నెక్లెస్ షేప్లో త్రిపుర నుంచి మొదలుపెట్టి వెస్ట్ బెంగాల్, ఒడిశా కిందికి టచ్ అయ్యేంత వరకు మొత్తం మీరు ఒక నెక్లెస్ లాగా గీస్తే మొత్తం భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. సో బంగ్లాదేశ్ నుంచి ఎవడైనా చొరబాటుదారుడు రావాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెస్ట్ బెంగాల్లో నెక్స్ట్ అడుగు పెట్టాలన్నా కాళ్ళు చేతులు ఇరక్కొడతారు. అస్సాం సైడ్ వెళ్ళాలంటే హిమంత బిశ్వా శర్మ హీఈస్ వెరీ స్ట్రాంగ్, తాట తీస్తారు. త్రిపుర సైడ్ వెళ్ళాలన్నా బీజేపీ ఉంది. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అందుకని చెప్పి వేషాలు వేస్తున్నారు. ఇంకా మమతా బెనర్జీ మీద జాలి పడుతూ ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారండి, మన తెలుగు వాళ్ళల్లో కూడా ఉన్నారు. ఇక మన కర్మ ఏం చేయాలి చెప్పండి, అదే విషయం. ధన్యవాదాలు.